హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇంకా ఈరోజైతే సండే కదా! సండే రోజు మాకెందుకో పన్నీర్ బిర్యానీ తినాలనిపించిందనమాట. మా పిల్లలు, మా వారు గూడా బయట తెచ్చుకోవడం ఎందుకులే, ఇవాళ పన్నీర్ బిర్యానీ చెయ్యి అని జెప్పేసి పన్నీరైతే తీసుకొచ్చిండ్రు. అలాగే బాస్మతి బియ్యం గూడా తీసుకొచ్చిండు మా ఆయన. ఇంకా వాళ్ళు అడుగుతే కాదనలేం గదా! ఇంకా బిర్యానీ జేయడం అయితే స్టార్ట్ జేసినామనమాట. నేను ఎక్కువగా మామూలుగా వెజిటబుల్ బిర్యానీ చేస్తాను. నాకు పన్నీర్ బిర్యానీ అంతగా రాదనమాట. దాంట్లో మా ఫ్రెండ్ ఎక్స్‌పర్ట్ అనమాట. అందుకని మా ఫ్రెండ్‌నైతే తీసుకొచ్చి పన్నీర్ బిర్యానీ అయితే చేస్తున్నాను. ఏదైనా వచ్చిన వాళ్ళ దగ్గర నేర్చుకోవడంలో తప్పు లేదు గదా! అందుకనే ఇది మాత్రం చూసి నేర్చుకుందామని తననైతే పిలిపిచ్చేసినాను. ఇంకా పన్నీర్ అయితే ముక్కలుగా కట్ చేస్తుంది తను. ఆనియన్స్ కూడా కట్ చేయడం అయిపోయింది. ఇంకా ఫస్ట్ అయితే కడాయి పెట్టేసుకొని కడాయిలో ఆయిల్ అయితే పోసేసుకున్నాను. ఈ ఆయిల్ డీప్ ఫ్రై కోసం అన్నమాట. ఆనియన్స్ బాగా కొంచెం రెడ్‌గా ఫ్రై అయ్యేలాగా అయితే చేసుకున్న తర్వాత దాంట్లో కొన్ని టమాటాలు గూడా వేసుకొని 2 బాగా ఫ్రై అయ్యేలాగా అయితే చేసేసుకున్నాము. ఇదెందుకంటే మనకు కర్రీలోకనమాట. ఇంక తర్వాత మనము పన్నీర్‌ని గ్రేవీ ఎట్లా జేసుకోవాలని జెప్పేసయితే మసాలా అయితే కలిపేస్తుందనమాట మా ఫ్రెండు. పన్నీర్‌నయితే ఫస్ట్ మొత్తం పీసెస్‌గా కట్ జేసుకొని దాంట్లో అయితే మనకి తగినంత పెరుగైతే వేసేసుకోవాలనమాట. పెరుగు తర్వాత కారం పొడి, అలాగే ఉప్పు, తర్వాత బిర్యానీ మసాలా వేసేసుకుంది. వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర పౌడరు, అలాగే ధనియా పౌడర్ గూడా వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా అయితే కలిపేస్తుందనమాట. నాకు ఇలా కలపడం రాదు. నేనెప్పుడు చెయ్యలేదు గూడా పన్నీర్ బిర్యానీ. అందుకోసమే తను చేస్తది కాబట్టి తను పిలిపిచ్చి మరీ చేస్తున్నా అనమాట. ఇలా మసాలా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత మనము ఇంకొన్ని బిర్యానీ పైకైతే అలాగే అదే ఆయిల్‌లో ఇంకొన్ని ఆనియన్స్ అయితే డీప్ ఫ్రై చేసేసుకున్నాము. మొత్తం బ్రౌన్ కలర్‌లోకొచ్చేటట్టు. అది డీప్ ఫ్రై చేసేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్నయితే మనము మిక్సీ జార్‌లో పట్టేసుకున్నాను. ఇందాక టమాటా, ఉల్లిపాయ ముక్కల్ని పక్కకైతే పెట్టుకున్నాం గదా! దాన్నైతే మిక్సీ పట్టేసుకున్నాను. పట్టేసుకొని అలా పక్కన పెట్టేసుకొని మనం రైస్ కోసమైతే వాటర్‌నైతే స్టవ్ మీదైతే పెట్టేసుకున్నాను. దాంట్లో కొంచెం మసాలా దినుసులు, చెక్క, పువ్వు, షాజీరా ఇలాంటివుంటాయి గదా! బిర్యానీ మసాలా మొత్తం అయితే వాటర్‌లో ఏసేసుకొని తగినంత సాల్ట్ గూడా వేసేసుకొని రైస్‌కైతే పెట్టేసుకున్నామనమాట. ఇంకా రైస్ స్టవ్ మీద పెట్టేసుకున్న తర్వాత వాటర్ అయితే హీట్ అవుతుంది. అంతలోపు పన్నీర్ కర్రీ చేద్దాం మసాలాది అని చెప్పేసైతే అటుపక్క స్టవ్ మీదయితే ఆహ్, ఆయిల్ పెట్టేసుకొని అందులో మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న గ్రేవీ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో అయితే ఇందాక మొత్తం కలిపి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ అయితే ఉన్నాయి గదా! మసాలా కలిపింది. అది గూడా మొత్తం దాంట్లో వేసేసుకొని మొత్తం కలిపేసుకొని ఇంకా అలా కొంచెం సేపయితే మూత పెట్టేసుకున్నాను. అంతలోపు ఈ వాటరయితే మసిలిపోయినాయన్నమాట. రైస్ కోసము పెట్టిన వాటరు. మసిలిన వాటర్‌లో రైసేసాము. ఇంకా కొద్దిసేపటి తర్వాత అది రైస్ అయింది. అంటే మనం కొంచెం పలుకు మీద ఉన్నప్పుడు రైసయితే తీయాలన్నమాట. తీసి ఇందాక పన్నీర్ మిశ్రమం అయితే ఉంది కదా! రెడీ అయిపోయిన పన్నీర్ మసాలా దాంట్లో అయితే రైస్ వేయాలన్నమాట. వేసిన తర్వాత కొంచెం కొంచెం మధ్యలో గార్నిషింగ్ కోసం కొత్తిమీర, అలాగే పుదీనా, ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి. ఇంకా మనం మిగతా రైస్ మొత్తం అయితే కొంచెం ఉడకడానికి సిద్ధంగా ఉన్న రైస్ మొత్తం ఈ మిశ్రమంలో వేసేసుకొని కొంచెం కలర్ వాటర్ గూడా వేసేసుకోవాలి. మన ఇష్టం అనమాట ఆప్షను. కలర్ వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం క్లీన్‌గా మూత పెట్టేసుకొని కలుపుకొని స్టవ్ మీద కొద్దిసేపయితే మనం అలా పెట్టేసుకోవాలనమాట. కొంచెం వాటర్ పోయేలాగైతే మనం కొద్దిసేపు స్టవ్ మీద ఒక 10 నిమిషాలు అలా పెట్టేసుకుంటే, మొత్తము మనకి వాటర్ అనేది పీల్చేసుకొని బిర్యానీ అయితే రెడీ అయిపోతుందనమాట. బిర్యానీ రెడీ అయిపోయింది. ఫస్ట్ టేస్ట్ చేద్దామని చెప్పేసైతే నాకే పెడుతున్నారు తినమని. ఎవరిని తినమన్నా "నువ్వైతే ఫస్ట్ టేస్ట్ చెయ్యు. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు" అని చెప్పేసి మా ఫ్రెండ్ గూడా నన్నే తినమందనమాట. ఫస్ట్ టైమ్ అయితే నేను ఇంట్లో రెడీ చేసిన పన్నీర్ మసాలా బిర్యానీ అయితే తింటున్నా అనమాట. ఎప్పుడు హోటల్‌లో తెచ్చుకొని తినడమే కదా! ఫస్ట్ టైమ్ ఇంట్లో మేము మా చేతులతో చేసుకొనైతే తింటున్నాము. నిజంగా బిర్యానీ అయితే చాలా అంటే చాలా బావుందండి. మీరు గూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ రెసిపీ అయితే చాలా బావుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి.